ఈ అమ్మాయి పేరు మిమి. ఆమెకు సినిమాలో హీరోయిన్ కావాలని కలలు కన్నది. కానీ ఆమె దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఆమె చిన్న చిన్న స్టేజ్ షోలలో నృత్యం చేస్తూ జీవనం సాగించేది. ఇంతలో ఒక విదేశీ మహిళ బిడ్డను కోరుకుంది. కానీ ఆమె గర్భం ఏ జీవితాన్ని భరించలేకపోయింది. ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె తన బిడ్డను వేరే స్త్రీ నుండి జన్మనిస్తుంది. మరియు 20 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. ఆమె మిమి నృత్యం చేయడం చూసినప్పుడు ఆమె వెంటనే చెప్పింది, నాకు ఈ అమ్మాయి మాత్రమే కావాలి. భాను అనే అబ్బాయి మిమి వద్దకు వెళ్ళాడు. కానీ మిమి అతన్ని చెంపదెబ్బ కొట్టి పంపించేసింది. మరుసటి రోజు భాను మళ్లీ వచ్చింది. మరియు ఒక బిడ్డ 20 లక్షల రూపాయలు ఐవీఎఫ్ నుండి. ఇప్పుడు మిమి ఆలోచిస్తోంది. అప్పుడు ఆమె విదేశీ మహిళను కలిసింది. మరియు ఐవీఎఫ్ గురించి తెలుసుకున్న తర్వాత ఆమె అంగీకరించింది. సంబంధం లేదు, శారీరక స్పర్శ లేదు, వైద్య ప్రక్రియ మాత్రమే. ప్రక్రియ ప్రారంభమైంది. మిమి గర్భంలో బిడ్డ పెరగడం ప్రారంభమైంది. ముందస్తు డబ్బు చెల్లించిన తర్వాత విదేశీ మహిళ తన దేశానికి తిరిగి వచ్చింది. మిమి తన కుటుంబం నుండి దాక్కుని స్నేహితుడి ఇంట్లో నివసించడం ప్రారంభించింది. 6 నెలల తర్వాత విదేశీ మహిళ తిరిగి వచ్చింది. కానీ పరీక్ష నివేదికలో ఆ బిడ్డ మానసికంగా బలహీనంగా ఉందని తేలింది. మరియు ఆ మహిళ స్పష్టంగా చెప్పింది, నేను ఈ బిడ్డను తీసుకోను. మిమి ఇప్పుడు ఏమి చేస్తుంది? ప్రపంచం ఆ అమాయక బిడ్డను అంగీకరిస్తుందా? లేక తల్లి కావడం ఆమెకు అతిపెద్ద భారంగా మారుతుందా?